హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సివిఆర్ ట్రావెలర్ ఛానల్. వ్యూవర్స్, మీరు చూస్తున్నారు మందపల్లిలో ఉన్న శ్రీ మందేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయం వచ్చి కొత్తపేట మండలం మందపల్లి గ్రామం కోనసీమ జిల్లాలో ఉంది. ముందుగా ఇక్కడ ఉన్న ఆలయ ఈవో గారు అలాగే ఆలయ స్టాఫ్ పర్సన్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆలయ వీడియో తీసినందుకు నాకు పర్మిషన్ ఇచ్చారు. వ్యూవర్స్, వీడియో చూసే ముందు స్మాల్ రిక్వెస్ట్ వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయం చరిత్ర వివరాలు అష్టాదశ పురాణాలలో ఒకటి అయిన స్కంద పురాణంలో చెప్పబడినది. భారతదేశంలోనే ఇది ఒక్కటే శని భగవానుడు ప్రతిష్ఠించిన శివలింగం. రండి వ్యూవర్స్, ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. ముందుగా ఆలయం ప్రదక్షిణ మార్గం గుండా వెళ్ళి ఆలయాన్ని చూద్దాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఉప ఆలయాల్లో ముందుగా పార్వతీ అమ్మవారిని సప్తమాతృకల చేత ప్రతిష్ఠింపబడినది. అలాగే బ్రహ్మదేవుడు చేత ప్రతిష్ఠింపబడినది శివలింగం బ్రహ్మేశ్వర స్వామిగాను, అలాగే కర్కోటకుని చేత ప్రతిష్ఠింపబడిన శివలింగం నాగేశ్వర స్వామిగాను, అలాగే ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడైన శ్రీ వేణుగోపాల స్వామి వారిని గౌతమ మహర్షి వారు ప్రతిష్ఠింపబడినది. ఇంతటి అద్భుతమైన క్షేత్రం ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన క్షేత్రం.
చరిత్ర కూడా చెప్పండి గురుగారు. ఆయనే శనేశ్వరుడు, మందేశ్వరుడు, శని ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడు. ఆయనకే చనిపోవడం కోసం తైలాభిషేకం చేస్తారు. పూర్వకాలంలో ఇదంతా మహారణ్యంగా ఉండేటప్పుడు కొన్ని యుగాల క్రితం అశ్వతుడు, పిప్పలుడు అనేటువంటి రాక్షసులు ఉండేవాడు. ఆ రాక్షసులు ఎదురు కూడా ఉండేటువంటి తపోములకి, యజ్ఞ యాగాదులకి వాటికి భంగం చేస్తూ ఉండేది. ఉత్తరంగా 1 మైలు దూరంలో బ్రహ్మగుండాలు, బ్రహ్మ యజ్ఞం చేశాడు. దానికి ధాతపురము అని పేరు, బ్రహ్మపురం. అక్కడ మక్కా ఉన్నాడు బ్రహ్మ. ఆ ఊరికి ఈ ఊరికే మైంగా లంక ఉంది. ఆ లంకలో ఉన్నాయి బ్రహ్మయజ్ఞంలో హోమగుండాలు. తూర్పుగా 1 మైలు దూరంలో సూర్యుడు యజ్ఞం చేశాడు. అక్కడ సూర్యగుండాలు ఉన్నాయి. ఈ యజ్ఞ యాగాదులకి వాటికి భంగం చేస్తూ ఉంటే అశ్వతుడు, పిప్పలుడు అనే రాక్షసులు ఆ రాక్షసుల్ని ఇక్కడ శని సంహారం చేశాడు. సూర్యకుమారుడు శని. సూర్యకుమారుడే యమధర్మరాజు. ఆ శనికి అప్పుడు రాక్షస సంహారం చేస్తే బ్రహ్మహత్యా దోషం పెట్టింది. దేవతలు, రాక్షసులు, అప్పచెల్లులు, పిల్లలు. కశ్యప మహర్షి బ్రాహ్మణుడు. ఆయనకి 89 భార్యలు ఉన్నారు. ఒక భార్యకి దేవతలు, ఒక భార్యకి రాక్షసులు, ఒక భార్యకి అష్టమహానాగులు, ఒక భార్యకి సూర్యుడు రథసారథి, ఒక భార్యకి గరుత్మంతుడు, ఒక భార్యకి వృక్షములు, చెట్లు, చేమలు, ఒక భార్యకి పర్వతములు, రాళ్ళు, రప్పలు. ఇలా ఒక్కొక్క భార్యకి జన్మించాడు. కశ్యపుడు బ్రాహ్మణుడు కనుక ఆయన వాళ్ళు జన్మించారు కనుక రాక్షసులు కూడా బ్రహ్మజాతిలో వాళ్ళే. శ్రీరాముడు రావణ సంహారం చేసి బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. రామలింగేశ్వరుడు రామేశ్వరం దక్షిణ ఉంది మద్రాసు దగ్గర. దాన్ని సేతుబుద్ధితో రామేశ్వరం అంటారు. సేతు గట్టి చోట ఉంది, సముద్రం ఉంటుంది. శని ఇక్కడ అశ్వతుడు, పిప్పలుడు అనే రాక్షసుల్ని శని సంహారం చేసి శని బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం ఇక్కడ ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేసి తన యొక్క బ్రహ్మహత్యా దోషం మొదలుగొట్టుకుని శనికి ప్రీతికరమైన నువ్వులను అభిషేకం, నువ్వులు బెల్లం కలిపి తిలపిష్ట నివేదన, దాన్ని తైలాభిషేకం అంటారు. అశ్వత్థ విప్పల సంహారం అయిన తర్వాత వాళ్ళ యజ్ఞాన్ని పూర్తి చేశారు. శనిని మందుడు ఉంటాడు కనుక మందేశ్వరుడు, మందపలి. అశ్వత్థ విప్పల సంహారం అయిన తర్వాత వాళ్ళ యజ్ఞాన్ని పూర్తి చేశారు. త్రిజంబకాచలంలో పుట్టి గోదావరి నది రాజమండ్రి వచ్చింది. రాజమండ్రి నుంచి 7 మహర్షులు 7 పాయలను తీసుకెళ్ళారు. 7 పాయలు సముద్రంలో కలిసాయి. సప్తసాగర సంగమం అంటారు. కాకినాడ నుంచి అంతర్వేది వరకు 7 పాయలు ఉన్నాయి. మొట్టమొదటి పాయ చొల్లంగిలో కలిసింది. చొల్లంగి తీర్థం, చొల్లంగి అమావాస్య, లక్షల మీద స్నానం చేస్తారు అక్కడ. మొట్టమొదటి పాయ అక్కడే కలిసింది. లాస్ట్ పాయ అంతర్వేదిలో కలిసింది. దానికి దీనికి 10 రోజులు తేడా. దశరోజు రాత్రే కళ్యాణం, ఏకాశి నాడు తీర్థం. అక్కడ లక్షల మీద స్నానం చేస్తారు. సప్త మహర్షుల్లోనే గౌతముడు ఈ బ్రహ్మగుండాల మీదుగా, హోమగుండాల మీదుగా తీసుకెళ్ళి. పూర్వం ఈ ఊరు గోదావరిలో ఉండేది. దక్షిణాన్ని ఉంది గోదావరిగట్టు. బ్రిటిష్ వారి టైంలో ఆనకట్టు కట్టాడు. పూర్వం పంటలు లేవు, డబ్బు లేదు, అభిషేకం లేదు. మన ఆనకట్టు టైంలో వర్షాధారం పంటలు ఏం పండివి కాదు. బ్రిటిష్ వారి టైంలో ధవళేశ్వరంలో ఆనకట్టు కట్టి కాలువలు ఇచ్చాడు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో డజన్ కాలువలు ఇచ్చాడు. సస్యశ్యామలం అయిపోయింది. కోట్ల మీద అయింది ఆదాయం. దాంతో లక్షల మీద జనం బతుకుతున్నారు. ఇప్పుడు శనిక ప్రీతిగంధం దాన్నే కాదరగట్టు, కాలగట్టు చేసేడు. దక్షిణాన్ని ఉంది. 53లో పెద్ద వరద వచ్చి ఆగ్నేయాన్ని 1 గండి, నైరుతమంలో 1 గండి పడ్డాయి. ఇక్కడే పెద్ద గళ్ళు పుట్టుపోయింది. ఇదంతా 50లో గోదావరిగట్టు వేసాడు ఊళ్ళోకి రాకుండా. 60 తర్వాత ఈ ఊరంతా మెరక చేసి బాగు చేశారు. దేవుడు పల్లవైపు. ఇప్పుడు మేము వంశపారంపర్య అర్చకులం. ఇక్కడ ప్రధానార్చకుడు నేను ఆగంబండితుడిని. నా పేరు ఐలూరి శ్రీరామమూర్తి. ఇప్పుడు పైకెత్తుదన్నారు, గుడి కిందగా అయిపోయిందన్నారు. వద్దు, దేవతా ప్రతిష్ఠది. భారతదేశంలో శని ప్రతిష్ఠ అయిన శివలింగం ఇది ఒకటే. పైకెత్తుది, ఇది ప్రభావం పోయిందంటే మారుమూల కాడు రాడన్నాం. రావులపాలెంలో గోదావరి బ్రిడ్జిలు కట్టాడు, కాలువంతులు కట్టాడు, రోడ్లు వేసాడు. జనం పెరిగారు. ఇప్పుడు ఎంత పెరిగిందంటే నేను ఎదుర్కొన్నప్పటి నుంచి పెరుగుతూనేది. మన ఆర్గా టైంలో అభిషేకం లేదు. శనికి ప్రీతికండ్రు శనివారం కనుక ప్రతి శనివారము 100, 200, 300, 400 తైలాభిషేకాలు అవుతున్నాయి. ప్రతిరోజు 5, 10 తైలాభిషేకాలు అవుతాయి డైలీ. శనివారము త్రయోదశి కలిస్తే తీర్థం.
4 మాసాలకే 2 సార్లు కలుస్తుంది. పౌర్ణం ముందు, అమావాస్య ముందు. పౌర్ణం ముందు 10,000, అమావాస్య ముందు 20,000 తైలాభిషేకాలు అవుతున్నాయి. ఈ ఆవరణ అంతా నిండిపోద్ది. గుడెంకాయల కొబ్బరితోట అంతా నిండిపోద్ది. ఈ ఆలయ ప్రాంగణం మీద 3 రెట్లు ఉంది. గుడెంకాయల కొబ్బరితోట అంతా అభిషేకాలే. క్యూలోంచి రావాలి. రాత్రి 12 గంటలకు అభిషేకాలు ప్రారంభం. 1 గంట క్యూ, ఉదయం 10 వరకు ఉంటుంది. ఆ క్యూ కంటిన్యూ అయిపోతుంది. గోడపేట తొట్టులో పోయాలి నూనె. గంట 2 గంటలో క్యూలో నిలబడాలి. మండపంలోంచే దర్శనం. మండపంలో ఇస్తాం పాదుకులు, ఇంకా లోపలికి ఇచ్చే ప్రసక్తి లేదు. అంతరిక్ష శనివారం ఉత్తరంలో లోపల పోతారు. బయట పోసిన నూనె లోపలికి వస్తుంది. ఇప్పుడు లోపల పోయాలి. ఈ తొట్ల పోసిన నూనె వెళ్ళే శనిహండి ఎత్తే పడుతుంది ధారాపాత్రలోంచి. ఆ నూనె పెట్టడమే తైలాభిషేకం. ఆయనే శనేశ్వరుడు. భారతదేశంలో శని ప్రతిష్ఠ అయిన శివలింగం ఇది ఒకటే. మందేశ్వరుడు, మందఫలి. ఈశ్వరుడు ఆయన భార్య పార్వతీదేవి బ్రహ్మయజ్ఞాన్ని పూర్తి చేసి ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. 3వ ఆలయం బ్రహ్మేశ్వరుడు. బ్రహ్మ ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడు. కర్కోటకుడనే సర్పరాజు ఇక్కడ తపస్సు చేసేవాడు. అష్టమహానాగుల్లో వాడు. నలమహారాజును గడిచాడు వాడే. తపస్సును పూర్తి చేసి ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. నాగేశ్వరుడు. కర్కోటకుడు సర్పరాజు ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడు నాగేశ్వరుడు. స్ఫటికలింగం శివలింగం, పైన సర్పం ఉంది శివలింగానికే. తర్వాత విష్ణాలయం, వేణుగోపాల స్వామి. మొత్తం ఇక్కడ 5 ఆలయాలు ఉన్నాయి. 5 ఆలయాలు ఒకే లైన్లో ఉన్నాయి. స్నానం చేసి తడిబట్టలతో వచ్చి అభిషేకం చేయించుకుని అభిషేకం చేస్తే వెళ్ళిపోయినట్టు మళ్ళీ స్నానం చేసి పొడిబడినట్టు వెళ్ళిపోతారు. అంత రష్ విరిగిపోయింది. నూనె అవుతుంటుంది ఇక్కడ. నూనె, నువ్వులు, గుడంతా అయిపోద్ది. అంచేత ఇంకా స్నానం చేస్తారు. తెల్లదానం ఇస్తే స్నానం చేయాలి. నూనె అభిషేకం చేస్తే స్నానం చేయాలి. ఇక్కడ ఈశ్వరుడికే తైలాభిషేకం. శివలింగం ఈశ్వరుడికి, బ్రహ్మకేనే, విష్ణువుకే నేను గొప్పవాడి యుద్ధం వస్తే మయంగా తమ్మ వెళ్తే తమ్మ యొక్క ఆది అంత్యము తెలుసుకోలేకపోయారు. బ్రహ్మ తెలుసుకోలేదు అంతం. విష్ణువు వరాహవతారం 5వ అవతారం ఎత్తి లోకాలు నిలబెట్టాడు. ఇంకా అది ఉంది. ఇద్దరూ కనిపెట్టలేకపోయారు. ఆ శివలింగమే ఇది. ఆది అంత్యములు లేనటువంటి శివలింగం. శివలింగానికి అభిషేకం చేస్తే ఏ దోషం ఉన్నా పోద్ది. మొత్తం అన్ని శివుడిలోంచి వచ్చాయి. ఏకైవ శక్తి పరమేశ్వరస్య. భగవంతుడు ఒక్కడే, శంకరుడు, ఈశ్వరుడు. ఒంటరిగా ఉండి తన యొక్క శక్తిని తీసి పక్కన ఇట్టేట. భోగే భవానీ, వాడికి భోగగా వచ్చినప్పుడు భవానీ అవతారం ఎత్తుంది. సుందరమైనటువంటి స్త్రీ స్వరూపాన్ని ధరించింది. పురుషైక విష్ణువు, వాడికి పురుషసారంగా విష్ణు అయింది. విష్ణువుకి ఈశ్వరుడికి పుట్టినవాడే కాశీలో కాలభైరవుడు. కేరళలో స్వామయ్యప్ప మోహిని అవతారం. వాడి కోపకాలు వచ్చినప్పుడు కాళికా అవతారం ఎత్తుంది. సమరేజు దుర్గా, వాడికి యుద్ధంలో వచ్చినప్పుడు దుర్గాదేవి అవతారం ఎత్తుంది. 1000 చేతులు, 1000 ఆయుధాలు, సింహం వాహనం. ఆవిడ జయించేవాళ్ళు లేక ప్రపంచంలో ఉన్న మహిషాసురమర్థం. మహిషాసురుని సంహారం చేయలేకపోతే దుర్గాదేవి అవతారంలో. వాడికి లక్షలు కొలితే రాక్షస సైన్యం ఉంటే, ఏవుడు కొలితే లక్షలు కొలితే దేవతా సైన్యాన్ని తీసుకెళ్ళింది. ఆవిడ పారిశ్రమలోంచి పుట్టారు. 9 రాత్రులు 9 పగళ్ళు యుద్ధం జరిగింది. అవే దేవీ నవరాత్రులు. 10వ రోజున విజయం చేయకుండా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి రాత్రి వరకు యుద్ధం జరిగింది. 10వ రోజున విజయం చేకూరుతుంది. ఆ విజయదశమి చిన్నగా ప్రతి ఆలయంలోనూ శని పూజ చేస్తారు. జమ్మి చెట్టుకు పూజ చేస్తారు. శని వృక్షం, జమ్మి చెట్టు శని చెట్టు లేకపోతే కొమ్మ తెచ్చి బాధి పూజ చేస్తారు. ప్రతి ఆలయంలోనూ చేస్తారు. అవి ఉత్సవాలన్నీ నిర్వహిస్తారు. దాని మీద పూజ చేయండి, కత్తోటి పెడతాడు. ఏ ఆయుధం తగిలినా ఇనుముతో తగిలితే ఇనుము శనికి ప్రీతికరం. మహిషాసురుని దుర్గాదేవి సంహారం చేసింది. ఈ లక్షలు కొలితే దేవతా సైన్యం, ఆ లక్షలు కొలితే రాక్షస సైన్యాన్ని తినేసారు. మాంసం తిన్నారు కనుక వీళ్ళు క్షుద్ర దేవతలు మనకు కూడా పనిచేయరు, వెళ్ళిపోండి. ఒక్కో ఊరిని ఒక్కోళ్ళు ఆశ్రయించి బతకండి పొండండి. వాళ్ళే ఈ గ్రామ దేవతలు. అమ్మవారి గుళ్ళు ఊరికి దూరంగా పొన్నమేలలో ఉంటుంది అమ్మవారి గుళ్ళు. ఊళ్ళోకి క్షుద్రశక్తులు రాకుండా కాపలా. అలా కాపలా కాసేంతగా సంవత్సరానికి ఒకసారి జాతర చేసి కోళ్ళు మేకలు బలిస్తుంటారు. ఇప్పటికే క్షుద్రదేవతలు అయ్యేవాళ్ళు. ఆ శక్తి నుంచే పుట్టే గణపతి ఆవిడ కుమారుడే, కుమారస్వామి ఆయన కుమారుడే విఘ్ననాయకుడు, దేవతలకందరికీ నాయకుడు, దేవసేన నాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. లాస్ట్గా శక్తి వాడిని మించిపోయింది. భగవంతుని యొక్క శక్తి భగవంతుని మించిపోయింది. మించిపోతే ఆవిడకి ఆనందం కావడం కోసం నవరత్న గజ సింహాసనం, ఎత్తైన బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి ఈశ్వరుడు నాట్యం చేసేట, బ్రహ్మదేవుడు తెత్తి ఊదేట, విష్ణువు మధ్యలో వాయించేట, దేవదానవులు అందరూ అక్కడే ఉన్నట్టు తలవ వాయిస్తూ గంతులు వేస్తూ వాడికి ఆనందం కలగడం కోసం. అంచేత భగవంతుని కంటే భగవంతుని యొక్క శక్తి గొప్పది. ఈశ్వరుడు కంటే అమ్మవారి పేట ఎత్తులో ఉంటుంది. కారణం అది.
పురాతన ఆలయం, కొన్ని యుగాల నాటిది, దేవతా ప్రతిష్ఠితి. ఆయుర్దాగ్నే హవిషో జుషాణో ఘృతం ప్రదేకో ఘృతయో నిరేధి ఘృతం వేత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమవిరక్షతాధిమం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, శరీర ఆరోగ్య సిద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయమస్తు, ఆదిత్యాది నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. చూసారు కదా వ్యూవర్స్, మందపల్లిలో ఉన్న శ్రీ మందేశ్వర స్వామి వారి ఆలయాన్ని. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోకి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే ఆధ్యాత్మిక వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ సపోర్టింగ్ మై ఛానల్ వ్యూవర్స్.